చదువుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాష్యాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. చాలు చూడండి, ఇమ్మాన్యుయల్ అనే మాటకి అర్థం గాడ్ ఈజ్ విత్ us. ఇమ్మానుయేలు అనే దానికి అర్థము దేవుడు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావచ్చు, హార్డ్వేర్ ఇంజనీర్ కావచ్చు, ప్రాస్పారిటీ వితౌట్ గాడ్ ఈజ్ పావర్టీ. ప్రాస్పారిటీ విత్ గాడ్ ఈజ్ ఎ రియల్ ప్రాస్పారిటీ. గట్టిగా చప్పట్లు కొడదాం. నువ్వు డబ్బు కలిగిన కోటీశ్వరుడవు, లక్షాధికారుడవు కావచ్చు, జ్ఞానవంతుడవు కావచ్చు, మేధావివి కావచ్చు, కానీ దేవుడు లేకుండా నువ్వు డబ్బు కలిగిన వాడివైనా నువ్వు దేవుని దృష్టిలో పేదవాడివే. ఆమేన్. దేవుడు లేకుండా నువ్వు జ్ఞానవంతుడవైనా నువ్వు జ్ఞానహీనుడవే. కానీ దేవుణ్ణి కలిగి నువ్వు పేదరికంలో ఉన్నా దేవుని దృష్టిలో నువ్వే గొప్పవాడవు. చప్పట్లు కొట్టండి. దేవుణ్ణి కలిగి నువ్వు జ్ఞానహీనుడవైనా దేవుని దృష్టిలో నీవే జ్ఞానవంతుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. కాబట్టి ఇమ్మాన్యుయేల్ అనే మాటకి అర్థం దేవుడు మనకి తోడై ఉన్నాడు. సక్సెస్ ఈజ్ నాట్ బై వాట్ యు హ్యావ్, బట్ సక్సెస్ ఈజ్ బై హూ యు ఆర్. జయ క్రైస్తవ జీవితము నీకు ఉన్న దానిని బట్టి రాదు. నీ చరాస్తులను బట్టి, స్థిరాస్తులను బట్టి, జ్ఞానవంతుడవు, కోటీశ్వరుడవు, మేధావివి, సాఫ్ట్వేర్ ఇంజనీర్వి కావచ్చు, దానిని బట్టి నీకు సక్సెస్ అనేది రాదు. జయ క్రైస్తవ జీవితము అనేది రాదు. ఒకవేళ అది వచ్చినా అది కొద్ది రోజులు ఉండి ఆవిరి కరిగిపోయినట్లు నీ జీవితంలో చెప్పా పెట్టకుండా అది డిసపియర్ అయిపోతుంది. గట్టిగా చెప్పట్టుకొడదాం. కానీ జయ క్రైస్తవ జీవితము నిన్ను బట్టి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రవర్తనను బట్టి వస్తుంది, నీ బిహేవియర్ని బట్టి వస్తుంది, నీ దైవిక గుణలక్షణములను బట్టి వస్తుంది. అంతేకాని నీకున్న దానిని బట్టి రాదు. సహోదరుడా, సహోదరి, చాలా మంది చూడండి, దావీదు జీవితంలో చూస్తే దావీదు అరణ్యంలో గొర్రెలను కాసే ఒక గొర్రెల కాపరి. కానీ డేవిడ్కున్న బ్యూటీ ఏంటిదంటే దేవుణ్ణి ఆరాధించే అనుభవం కలిగిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుణ్ణి ఘనపరిచే అనుభవము డేవిడ్ది. ఆ గొర్రెల కాపరిగా ఉంటూ తన పేదరికమును బట్టి, దారిద్రతను బట్టి, ఒంటరితనమును బట్టి ఆయన ఏనాడు బాధపడలే. కానీ తనతో ఉన్న దేవుణ్ణి ఘనపరిచినాడు. ఆమేన్. తనతో ఉన్న ఆ దేవుణ్ణి మహిమపరిచినాడు. తన స్థితిని చూడలేదు కానీ తనతో ఉన్న దేవుని స్థితిని చూసినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు 2014 అంతా పేదవాడివి కావచ్చు, చదువులేని వాడివి కావచ్చు, జ్ఞానహీనుడవు కావచ్చు, నీ పేదరికమును బట్టి బలహీనుడవు కావద్దు, నీ దారిద్రతను బట్టి బలహీనుడవు కావద్దు, నువ్వు జ్ఞానహీనుడవని నువ్వు బలహీనం కావద్దు. కానీ నిన్ను నడిపించే దేవుణ్ణి బట్టి బలం పొందుకో. దావీదు అందుకనే గొల్యాతు ముందు దేవుణ్ణి బట్టి నిలబడ్డాడు. హల్లెలూయా. నేను ఏమి సాధించలేను, కానీ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి జయ క్రైస్తవ జీవితం అనేది మనకు కలిగిన దానిని బట్టి రాదు. మనము ఎవరమో దానిని బట్టి మనకు విజయాలు అనేటివి చేకూర్చబడతాయి. కాబట్టి డిసప్పాయింట్ కావద్దు నా ప్రియ సహోదరుడ, సహోదరి. నీకంటే వెనకాల వస్తున్న వారు దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఇంకా ఎంతకాలం నాకు ఈ పోరాటం అని నువ్వు
బాధపడద్దు. కానీ ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం సెలవిస్తున్నది, అన్నిటికీ సమయము కలదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు అరణ్యంలో ఉన్న ఇమాన్యుయేల్ యొక్క అనుభవంలో ఉన్నాడు. ఆమేన్. దేవుడు నాకు తోడై ఉన్నాడు అనే అనుభవంలో దావీదు ఎప్పుడైతే ఒంటరిగా ముందుకు సాగినాడో ఆ మహిమ కలిగిన అనుభవం దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టింది. చప్పట్లు కొడదామా? ఈ 2015లో నీకు ఏ బర్నింగ్ డిజైర్ ఉన్నదో నాకైతే తెలియదు. ఏ మంటతో ఈ గ్రౌండ్లో నువ్వు ఎంటర్ అయినావో నాకైతే తెలియదు. కానీ నా ప్రియ దేవుని బిడ్డలారా, నా ప్రియ ప్రజలారా, ఈ 2015లో యు మస్ట్ ఎంటర్ ఇంటూ ఇమాన్యుయేల్ ఎక్స్పీరియన్స్. ఆమేన్. నీవు ఇమ్మానుయేలు యొక్క అనుభవంలో వెళ్ళాలా? నీ కుటుంబం వెళ్ళాలి, నీవు వెళ్ళాలి. నీ కుటుంబం ఒకవేళ ఏ స్థితిలో ఉన్నదో, నీ బిడ్డల వివాహాలు కావటం లేదేమో, నీ బిడ్డలు ఇంకా సెటిల్ కావటం లేదేమో, నీ భర్త ఇంకా మారలేదేమో, నీ కుటుంబంలో శాపము తాండవిస్తున్నదేమో, అనేక మందిరాలకు వెళ్తున్నావు, అనేక దైవ సేవకుల ద్వారా ప్రార్థనలు చేపించుకుంటున్నావు, ఎన్నో ఎన్నో దైవ కార్యక్రమాలలో ఇంపార్టెన్స్ ఇచ్చి చివరిగా ఎంప్టీ హ్యాండ్స్ తో ఇంటికి చేరుతున్నావు. కారణం ఏంటిదంటే నీకు అన్ని అనుభవాలు ఉన్నాయి, కానీ యు డోంట్ హ్యావ్ ఇమాన్యుయేల్ ఎక్స్పీరియన్స్. నీకు ఇమ్మానుయేలు యొక్క అనుభవం లేదు. దట్స్ వై స్టిల్ యు ఆర్ అండర్ ద మ్యాంటల్ ఆఫ్ కర్డ్స్. నీవు ఆ యొక్క శాపం అనే దుప్పటి క్రింద 2014 అంతా గడిచిపోయింది. కానీ ఈ 2015లో నువ్వెందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే నీవు దీవించబడబోతున్నావు. హల్లెలూయా. కృష్ణా జిల్లా వారికి శుభవార్త. ఈ నెల 13, 14, 15 తేదీల్లో మున్సిపల్ చైర్మన్ శ్రీ ఎల్లవర్తి శ్రీనివాసరావు గారి స్థలం బైపాస్ రోడ్, గుడివాడ. పరిశుద్ధాత్మదేవుడు మాతో పాటు అడుగు పెట్టబోతున్నాడు. కుంటివారు నడవబోతున్నారు, గుడ్డివారు చూడబోతున్నారు, మూగవారు మాట్లాడబోతున్నారు, అంగహీనులు గంతులు వేయబోతున్నారు. ప్రత్యేకంగా రక్షణ కార్యం, జీవితాలు మార్చుకునే కార్యం జరగబోతుంది. రండి, మీ జీవితాలను మార్చుకోండి. దేవుని యొక్క మంచి ప్రేమ గురించి నేను చెప్తాను. అరేబియా ఎడారులలోనంట ఒంటెలు ఉంటాయట. అరేబియా ఎడారులలో ఇసుకనట భయంకరంగా కాలుతూ ఉంటుందట. మనిషి కానీ శాండిల్స్ లేకుండా, చెప్పులు లేకుండా ఆ ఎడారులలో ఇసుకలో కాలు పెడితే తోలు ఊడిపోయే వేడి. అయితే యాత్రికులు, వ్యాపారవేత్తరులు అంతా కూడా ధైర్యముగా ఆ యొక్క అరేబియా ఎడారులలో వెళ్ళటానికి సిద్ధపడతారట. ఎందుకు అంటే ఇసుక వేడిగున్నా, వాతావరణం వేడిగున్నా మమ్మల్ని గమ్యానికి చేర్చటానికి అక్కడ ఒంటెలు ఉంటాయి. చప్పట్లు కొట్టండి. ఏముంటాయి చెప్పండి? ఒంటెలు ఉంటాయి. ఆ ఒంటెలు మమ్మల్ని గమ్యానికి చేరుస్తాయి అనే ధైర్యంతో అరేబియా ఎడారులలోకి వ్యాపారవేత్తలు వెళ్తారట. ఒకవేళ ఆ ఇసుకలో ప్రయాణం చేయాలన్నా, నడవాలన్నా మనిషికి ఆ యొక్క మించినది అది. కానీ ఎందుకు ధైర్యంగా వెళ్తారంటే అక్కడ మమ్మల్ని గమ్యానికి చేర్చటానికి ఒంటెలు, క్యామెల్స్ ఉంటాయని. హల్లెలూయా. ఆ క్యామెల్స్ కూడా ఈయన మంచివాడా అని వీపు మీద ఎక్కించుకునే అనుభవం కాదు. ఈయన నీతిమంతుడా, ఈయన మంచివాడా,
ఈయన గొప్పవాడా, ఈయన జ్ఞానవంతుడా, పేదవాడా అని ఈపు మీద ఆ ఒంటెలు క్యామెల్స్ ఎక్కించుకోవట. ఆ ఈపు మీద ఎవ్వరు ఎక్కాలనుకుంటే వారిని ఎక్కించుకుంటాయట. గట్టిగా చప్పట్లు కొడదామా? గట్టిగా చప్పట్లు కొడదాం. వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా వీపు మీద ఎక్కించుకొని గమ్యానికి చేరుస్తాయట క్యామెల్స్, ఒంటెలు. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరివైనా కావచ్చు, పేదవాడివైనా, గొప్పవాడివైనా, జ్ఞానహీనుడవైనా, ఒంటరివాడివైనా, నిన్ను తన యొక్క భుజాల మీద ఎక్కించుకొని గమ్యానికి చేర్చటానికి ఎల్షదా ఇంకా బ్రతికే ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. అయ్యో నేను త్రాగుబోతునే, అయ్యో నేను తిరుగుబోతునే, అయ్యో నాకు సాక్ష్యం లేదే అని నువ్వు 2014 అంతా కూడా బాధపడ్డావు. చివరికి నీ భార్య నిన్ను చూసి అసహ్యించుకున్నది, నీ పిల్లలు చూసి అసహ్యించుకున్నారు. సమాజంలోకి వెళ్ళగానే త్రాగుబోతు వస్తున్నాడు అని సమాజము నీ మీద నింద వేసిందేమో కానీ యేసుక్రీస్తు ప్రేమ తన భుజాల మీద ఎక్కించుకునే ప్రేమ. ఒంటె గాని అన్ని రకములైన వ్యక్తులను ఒంటె వీపు మీద ఎక్కించుకున్నట్లు నా ప్రేమ కలిగిన యేసయ్య నిన్ను కూడా ఈ 2015లో తన యొక్క భుజాలలో ఎత్తుకోవాలని ఆశపడుతున్నాడు. యేసుక్రీస్తు అంటే నీకు తెలవదేమో. ఈ శబ్ద యంత్రంలో నుంచి, అపార్ట్మెంట్స్ లో నుంచి, పార్కింగ్ ప్లేస్ లో నుంచి, లేకపోతే షాపింగ్ కాంప్లెక్స్లలో నుంచి ఈ మాటలు వింటున్నావేమో సహోదరుడ, సహోదరి. నువ్వు ఎవరివైనా కావచ్చు, యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఈ దినమున దీవించాలనుకుంటున్నాడు. నువ్వు ఎవరివైనా కావచ్చు, 2014లో ఉన్న ఆ భయంకరమైన శాపమనే కాడిని నిర్మూలన చేసేసి ఈ 2015లో నువ్వు పేదవాడివైనా, త్రాగుబోతువైనా, వ్యభిచారివైనా, లోక సంబంధమైన అలవాట్లు కలిగిన వాడివైనా నిన్ను దీవించటానికి ప్రేమతో ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. అభయంకరమైన అనుభవంలో ఉన్న నీవు ఎప్పుడైతే యేసయ్య పిలవగానే వస్తావో నీ బలహీనతలన్నీ కూడా నువ్వు విడిచిపెట్టేసుకుంటావు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నిన్ను ప్రేమతో పిలిచిన నాదుడు లేడు ఇప్పటిదాకా, కానీ ఈ 2015 ఫస్ట్ సండే నిన్ను ప్రేమతో పిలిచేది ఒక్కరే ఒకరు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. ఆయన పేరే మేము ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను గణపరుస్తాం. మీరు కానీ పాస్టర్ ప్రవీణ్ మెసేజ్ అనుకుంటే మీకు ఎటువంటి రిజల్ట్ ఉండదు, కానీ స్వయంగా ఈరోజు యేసయ్య నాతో మాట్లాడుతున్నాడనే అనుభవం వెళ్తే నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా, 2015 will never be the same again. Your family will never be the same again. Hallelujah. 2014 లాగా మీ లైఫ్ ఉండదు, కానీ 2015 is the year of revival for your family. Amen. 2015 is the year of breakthrough for your family. 2015 is the year of prosperity for your family. గట్టిగా చప్పట్లు కొడదాం. అందుకనే బైబిల్ గ్రంథంలో ఇంకొక యవ్వనస్తుడు ఉన్నాడు. హల్లెలూయా. చదువుదాం. ఆది కాండం 39వ అధ్యాయం 2వ వచనం, 3వ వచనం, 21వ వచనం, 23వ వచనం. యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. చాలు. 3. యెహోవా అతనికి తోడయ్యుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. ఆమేన్. 21. అయితే యెహోవా యోసేపునకు తోడయ్యుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. 23. యెహోవా అతనికి తోడయ్యుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చియు విచారణ చేయకయుండెను. అతడు చేయునది 41వ అధ్యాయం 38వ వచనం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొలగలమా? గట్టిగా చప్పట్లు కొడదామా? ఇక గట్టిగా చప్పట్లు కొడదాం. ఆది కాండంలో ఒక యవ్వనస్తుడు కనబడుతున్నాడు. హిస్ నేమ్ ఈజ్ జోసెఫ్.
పక్కన వారితో చెప్పండి, ఆయన పేరే యోసేపు అని చెప్పండి. సెకండ్ తీసుకొని. హల్లెలూయా. యోసేపుకున్న బ్యూటీ ఏంటిదంటే ఇమానుయేలు యొక్క అనుభవం. యోసేపు యొక్క అనుభవం ఏంటిదంటే యోసేపుతో దేవుడు తోడై ఉన్నాడు. బా, మనం చదువుకున్న వచనాలలో ఎక్కడైనా చూస్తే దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. రమాల షందరల రియాల. బా, ఆయన ఒక స్లేవ్గా బానిసత్వంలో ఉన్న దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. యోసేపు కారాగృహంలో వెళ్ళినా యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడు. చప్పట్లు కొట్టండి. యోసేపు ఒక ఉన్నతమైన అధికారిగా దీవించబడ్డ తర్వాత కూడా దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. చూడండి, యోసేపట పోతీఫర్ ఇంట్లో ఉండటమును బట్టి పోతీఫర్ దీవించబడ్డాడు. ఆమేన్. యోసేపు కారాగృహంలో ఉండటమును బట్టి కారాగృహం యొక్క అధిపతి దీవించబడ్డాడు. యోసేపు రాజగృహంలో ఉండటమును బట్టి రాజు సైతము దీవించబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, యోసేపు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ప్రజలు దీవించబడ్డారు. వా, యూనివర్సిటీలో ఎంటర్ అయితే యూనివర్సిటీ దీవించబడ్డది. చప్పట్లు కొట్టండి. ఒకవేళ విప్రో కంపెనీలో ఎంటర్ అయితే విప్రో కంపెనీ దీవించబడ్డది. ఐబిఎం కంపెనీలో ఎంటర్ కాయగానే ఐబిఎం కంపెనీ దీవించబడ్డది. చప్పట్లు కొట్టండి. కాలేజీలోకి ఎంటర్ కాగానే కాలేజ్ దీవించబడ్డది. చప్పట్లు కొట్టండి. చివరికి కుటుంబంలో అడుగు పెట్టగానే కుటుంబ సభ్యులు దీవించబడ్డారు. చప్పట్లు కొట్టండి. కాలనీ దీవించబడ్డది, కాలేజ్ దీవించబడ్డది, పట్టణము దీవించబడ్డది, మండలము దీవించబడ్డది, జిల్లా దీవించబడ్డది, రాష్ట్రము దీవించబడ్డది, దేశం దీవించబడ్డది. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక గట్టిగా కొడుతూనే ఉండండి. ఇక హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు ఆయన కరోడ్పతి కాదు. యోసేపు చరాస్తులతో స్థిరాస్తులతో ఉన్నవాడు కాదు. కానీ యోసేపు హీఈస్ ఎ స్లేవ్, దాసుడు. ఆ దాసుని బట్టి పోతీఫర్ గృహము దీవించబడ్డది. జైల్లో ఉన్న అధికారి దీవించబడ్డాడు. చివరికి రాజు సైతం దీవించబడ్డాడు. వాట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ జోసెఫ్? ఎందుకు వారు దీవించబడ్డారు? ఎందుకు వారు ఆశీర్వదించబడ్డారు? ఒకే ఒక అనుభవం, ఇమానుయేలు యొక్క అనుభవం. గట్టిగా చెప్పట్టు.